న్యాచురల్ ప్రతిపక్షాలు అలాంటి ఎత్తుగడలు ఎప్పుడు వేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇవాళ సాయిరెడ్డి కాదు, కొత్తగా అంతకుముందు చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, లోకేష్ అయితే నేరుగా మోదీ గారు దత్తపుత్రుడు అన్నాడు. ఇవన్నీ అంటే మీరు మర్చిపోవచ్చు కానీ సోషల్ మీడియా మర్చిపోలేదు. మహేష్ గారు ఏమంటారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 19 యజమానికి అలాగే మీకు మేడం ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభోదయం చెప్పుకుంటూ, సార్ డెఫినెట్ గా సోషల్ మీడియా ఏది మర్చిపోదు, గూగుల్ ఏది మర్చిపోదు, దాని డౌట్ అయితే లేదు. సార్, విజయసాయి రెడ్డి గారు ట్వీట్ మీరు ఇప్పుడు కాదు సార్, విజయసాయి రెడ్డి గారి ట్వీట్స్ కానీ మీరు కంటిన్యూగా చూస్తే కూడా నాకు తెలిసి ఆయనకి చాలా సర్కాస్టిక్ గా వ్యంగ్యంగా వేయడంలో విజయసాయి రెడ్డి గారు కొంచెం ముందుంటారు. ఎందుకంటే బాగా మైండ్ గేమ్ ఆడతారు అనే విషయంలో విజయసాయి రెడ్డి గారి యొక్క ట్వీట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ వెరీ సింపుల్ సార్, డెఫినెట్ గా కూటమిలో డివిజన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్ యొక్క సారాంశం, అంతకంటే నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి నిజంగానే పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంటే అతను సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారు మీ రాష్ట్రం మీ చేతిలో తీసుకుంటే బాగుంటుంది, మీకు మంచి ఫాలోయింగ్ పెరుగుతామని చెప్పి సపరేట్ గా ట్వీట్ గా పెట్టినట్టయితే, అలా సపరేట్ గా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళకి ఇన్ఎఫిషియన్సీని ఆయన ఏదో చెప్పాలనుకున్న ప్రాసెస్ అది సపరేట్ గా పెట్టినట్టయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇది ఎలా అయిందంటే ఆయన కేవలం వాళ్ళిద్దరిని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇతని మీద ఏదో అలా ఇతని మీద పాజిటివ్ గా పెట్టారనేది అలా మనకు తెలుస్తుంది. అది పాజిటివ్ కాదు, వాళ్ళ మీద పెట్టింది నెగిటివ్ కాదు, కేవలం దీని మీద ఒక చర్చ జరగాల. ఎందుకంటే సార్ మీకు ఆ ట్వీట్ తర్వాత ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు అన్ని విషయాలకు కూడా. అంటే మనం ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే డిస్కషన్స్ కూడా ఒక ట్వీట్ మీదే మనం ఎక్కువ తీసుకుంటున్నాం. అది ఏ యాంగిల్ లో తీసుకున్నా ట్వీట్ కి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. చేతిలో పెట్టుకొని ఒక నాయకుడు పెట్టే ఒక 4 లైన్లు, అది కూడా కొన్ని కంట్రోల్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ టెక్స్ట్ కూడా చేయలేదు. ఆ లిమిట్స్ లో జరిగే దాని మీద మనం ఎక్స్ట్రీమ్ డిస్కషన్స్ తీసుకొస్తారు, వీళ్ళ మధ్య చర్చ జరుగుతుంది, వీళ్ళ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి తీసుకొస్తారు. ఓకే, ఇప్పుడు నేనున్నాను డిబేట్ లో, నేను సురేంద్ర అన్న కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఎక్కడికో లైన్ దాటుకుంటా ఈ మైండ్ గేమ్ అంతా మేము అర్థం చేసుకొని మేము మాకున్నటువంటి దీంట్లోనే ఎక్కడ కూడా స్పాయిల్ కాకుండా, ఈ యొక్క పొత్తు ధర్మం స్పాయిల్ కాకూడదనే ఉద్దేశంతో మేము మాట్లాడతాం, ఇబ్బంది లేదు. కానీ ఏమైపోతుంటే మీకు విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కింద కానీ మీరు ఒక 100 మంది ఒక 1000 మంది రీట్వీట్ చేసి ఉంటారు. ఆ రీట్వీట్ లో టు బి ఫ్రాంక్ బీజేపీ జనసేన వాళ్ళు కొట్టుకుంటా అంటారు, జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకుంటా అంటారు, టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్టుకుంటా అంటారు. ఈ మధ్యలో మమ్మల్ని అంతా రెచ్చగొట్టేదానికి ఒక పర్టికులర్ గా ఒక టీం వర్క్ చేస్తా ఉంటుంది. నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ సోషల్ పేటిఎం టీమ్ వర్క్ చేస్తారు. ఈ ట్రాప్ లో అక్కడక్కడ ఏమైపోతుందంటే వీళ్ళకి అది గేమే. విజయసాయి రెడ్డి గారు జస్ట్ లైక్ ట్వీట్ వేసేస్తారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో దాని మీద చర్చలు, గొడవలు అన్ని తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఆ కోణంలోనే చూడాలి తప్పితే ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు అవసరమే లేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మేమైతే అసలు కన్సిడర్ కూడా చేయలేదు ఆయన ట్వీట్ ని. అసలు నేను ఎప్పుడు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. మోర్ ఏంటంటే మీరు ఒక లాస్ట్ 2 days గా విజయసాయి రెడ్డి గారు చాలా చోట్ల మాట్లాడుతూ ఆయన ఎక్కడన్నా ఆయన ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా లేకపోతే ఆయన బిజినెస్ మీటింగ్స్ కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలా కానీ లూకౌట్ నోటీసులు, తిరిగి మళ్ళా కోర్టుకి వెళ్ళడము, పర్మిషన్ తీసుకోవడము అనే దాంట్లో చాలా ఫ్రస్ట్రేటెడ్ లో ఉన్నారు. బీయింగ్ ఏ రాజ్యసభ మెంబర్ అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ సమ్ గుడ్ రిలేషన్స్ విత్ బీజేపీ సెంట్రల్. మొన్న కూడా అమిత్ షా గారిని కలిశారు, ఈ మధ్య కాలంలో కూడా కలిశారు. సో ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఒక స్టేట్ దాటాలన్నా, కంట్రీ దాటాలన్నా కానీ ఈ లూకౌట్ నోటీసులు, ఈ వయసులో ఆయన ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అతనికి కనబడతారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన ట్వీట్లే ఈ ట్వీట్లంతా కూడా నిజానికి ఆయన బీజేపీ లైన్స్ లో ఎందుకు వెళ్తారు, జనసేన లైన్స్ లో ఎందుకు వస్తారు, లేదు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, అవన్నీ కూడా మనం అతని గతంలో నుంచి ఆయన చూడడం, అతని యొక్క మాట తీరు, వ్యంగ్యం చాలా ఎక్కువ ఉంటుంది విజయసాయి రెడ్డి గారి. చాలా మీటింగ్స్ లో కూడా చూసినట్టు పుష్ప కాంట్రవర్సీకి ఎండ్ కార్డు చెప్పరా మీరు? మీ నాయకులు ఇంకా ఏదో మాట్లాడేస్తున్నారు, మేము పుష్ప చూస్తే మైలపడిపోతాం, మళ్ళీ మడి స్నానాలు చేయాలి. ఎందుకు ఇవన్నీ? సినిమాగా చూడండి సార్. మీ నాగబాబు గారే చెప్పారు, సినిమాగా చూడండి అన్నారు. సినిమాగా చూడండి సార్. సార్ ఇప్పుడు అదే సార్ చెప్పడం. ఇప్పుడు చూడండి, పుష్ప టీము, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అంతా చిరంజీవి గారు కలిశారు. నాకు తెలిసి మార్నింగ్ ఏదో ఒక ఫోటో నేను ఎక్కడో చూశాను, బన్నీ గారు ఆ తర్వాత ఇంకెవరో కూడా వెళ్ళి చిరంజీవి గారిని కలిసినట్టు. అది ఓల్డ్ ఫోటోనో కొత్త ఫోటోనో ఐఎమ్ నాట్ షూర్, ఒకటి ఏదో వచ్చినట్టుంది, మా సోషల్ మీడియాలో వచ్చినట్టుంది. సో ఆల్రెడీ సినిమా పరంగా అంటే చూడండి, వాళ్ళు ఒకటైపోయారు సినిమా పరంగా. చిరంజీవి గారే వెళ్ళి ప్రొడ్యూసర్ గారు, చిరంజీవి గారినే వెళ్ళి సుకుమార్ గారు వీళ్ళంతా కలిసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో
వీళ్ళు మాట్లాడే ఎవరిసారి వీళ్ళంతా వీళ్ళెవరన్నా ఇవన్నీ పనికొస్తారా ఇంకా కలిసినట్టు లేదండి. సో అంటే సినిమా ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ మే కరెక్ట్ మీ, ఇంతవరకు అల్లు అర్జున్ గారికి కలిసినట్టు అయితే లేదు. ఐ మే బి రాంగ్. ఒకవేళ మీరు చెక్ చేసి మీ దగ్గర information ఉంటే చెప్పండి. చూశాను ఇప్పుడు అది ఏదైనా మాఫింగ్ లేదండి, కలవలేదు. కలవలేదు కదా సార్? సుకుమార్ గారు కలవలేదండి. బన్నీ కలవలేదు. మైత్రి మూవీ మేకర్స్ కూడా సుకుమారు మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నారు. next ఆల్రెడీ సినిమా. రంగస్థలం చేశారు ఆయన సుకుమార్ ఆ విషయం మాత్రమే, ఆ విషయంలో కలిశారు. దాని మీద ఏంటంటే ఈ పుష్ప 2 విషయంలో కూడా చిరంజీవి బాగా బాగుంది సినిమా, బాగా తీశారు అని పొగిడారు అనేటువంటి దాని మీద మాట్లాడారు. రైట్. ఒకసారి బన్నీ కలవలేదు, అల్లు అరవింద్ వాళ్ళు. రైట్. ఒకసారి మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే మొత్తం వ్యవహారం అంతా వైసీపీ చుట్టూ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి సార్ జనసేనలోకి, ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ ఇలా భుజాన మోసి పల్లకీలో ఎక్కించుకొని మోయటం దేనికి, నాకు మీ వైఖరి నచ్చలేదు అని చెప్పేసి అన్నారని మరి మీకు వ్యతిరేకంగా పనిచేసే సోషల్ మీడియాలో ఈ కథనాలు, పోస్టులు, వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఊళ్ళో ఉన్నదంతా ఒంటికి పులిమేసుకోవటం దేనికండి వెంకటేశ్వర రెడ్డి గారు?